ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పునరుత్థాన దినం యొక్క శుభాలు తెలియచేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారు మరి మరణించి 3వ దినము మరి ఆదివారము ఉదయము 4 గంటల సమయానికి మరి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. అందును బట్టి ఆదివారాన్ని పునరుత్థాన దినముగా మనము చెప్పుకుంటాము. కాబట్టి ఈ ఆదివారము ఈ పునరుత్థాన దినము యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు మీ అందరికీ కలుగునుగాక. దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క శక్తిని మనము అనుభవించుదుముగాక. హల్లెలూయా. మరొకసారి యేసుక్రీస్తు నామమున మీకును మీ కుటుంబాలలో ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున పునరుత్థాన శుభములు కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో భక్తుడైన పౌలు యేసు మరణము గురించి, యేసు పునరుత్థానము గురించి ఆయన చెప్తా ఉన్నాడు. యేసు క్రీస్తు లేఖనాల ప్రకారం అంట, స్క్రిప్చర్స్ ప్రకారము, దేవుని మాట ప్రకారము, దేవుని యొక్క వాగ్దానాల ప్రకారం ఏమయ్యాడు అంటే మరణించాడంట. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేవుని గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు క్రీస్తును గురించి దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. దేవుని ప్రియులారా, అయితే యేసు ఎందుకు చనిపోయాడు అంటే మన పాపముల నిమిత్తము ఆయన మరణించాల్సి వచ్చింది. నీవు నేను చేసినటువంటి అపరాధముల నిమిత్తము, దోషముల నిమిత్తము యేసు క్రీస్తు వారు మరణించారు. మరి మరణించినటువంటి యేసు క్రీస్తు ఎలా మరణించాడు అంటే, దేవుని గ్రంథములో యేసు క్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రిందట లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక స్త్రీ గర్భము ధరిస్తుంది, కుమారుణ్ణి కంటుంది అన్నట్టుగానే యేసు క్రీస్తు దేవుని మాట ప్రకారము, లేఖనాల ప్రకారము ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగుననే యేసు క్రీస్తు వారు సర్వ మానవాళి పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము, శాపము నిమిత్తము ఆయన మ్రానున వేలాడాలి అని దేవుని వాక్యము చెప్పినట్టుగానే ఆయన మరణించాడంట. అదే రకంగా యేసు క్రీస్తు వారు లేఖనముల ప్రకారము, దేవుని మాట ప్రకారము సమాధి చేయబడ్డాడు. దేవుని మాట ప్రకారము సమాధి చేయబడ్డాడు. దేవుని మాట ప్రకారము, లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించాడు. రెండవది ఆయన సమాధి చేయబడ్డాడు. మూడవది ఆయన లేపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖనాన్ని, ఈ యొక్క 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, లేఖనము అని ఇక్కడ ప్రత్యేకముగా 2 సార్లు రాయబడి ఉంది. లేఖనాలు బైబిలు గ్రంథములో రాయబడినటువంటి దేవుని వాక్కు, స్క్రిప్చర్స్. యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి, ఈ లోకంలో పుట్టడానికి, మరణించడానికి, సమాధి చేయబడ్డానికి, మరియు తిరిగి లేపబడ్డానికి ఒకే ఒక రీజన్ ఏంటిదంటే లేఖనాలు. ఆమేన్. యేసయ్య పుట్టాడు, అది నిజమని భూమి అంతటా తెలవడానికి లేఖనము సహాయము చేసింది. యేసు క్రీస్తు మరణించాడు, మరణిస్తాడు అని దేవుని లేఖనము తెలియజేస్తా ఉంది. యేసయ్య సమాధి చేయబడ్డాడు, సమాధి అయ్యాడు అని ఏది తెలియజేస్తుంది అంటే లేఖనాలు, దేవుని మాట. ఆమేన్. అదే రీతిగా యేసయ్య తిరిగి లేపబడ్డాడు. ప్రపంచమంతటా తెలియబడింది. ఎలాగున అంటే దేవుని వాక్యము కొన్ని వందల వేల సంవత్సరాల
సంవత్సరాల క్రిందట యేసు తిరిగి లేస్తాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, ఆయన తిరిగి పునరుత్థానుడైతాడు అని కొన్ని వందల సంవత్సరాల క్రిందట యేసుని గురించిన ప్రవచనము నెరవేరింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. యేసు క్రీస్తు వారి జీవితంలో ప్రవచనము ఎంత శక్తి కలిగినదిగా, ఎంత పరిశుద్ధమైనటువంటిదిగా అది యేసు క్రీస్తు జీవితంలో జరిగిందో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, లేఖనాలు మన జీవితంలో స్థిరపరచడానికి. ఆమేన్. యేసయ్య మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు అంటే దేవుని వాక్యము రూఢీపరచడానికి. ఆమేన్. ప్రపంచమంతటా యేసు పునరుత్థాన్ని మనము జరుపుకుంటున్నాము, మనము స్మరించుకుంటున్నాము. యేసయ్య మరణ దినాన్ని మనము ఆచరిస్తున్నామంటే కారణం ఏంటిదంటే లేఖనాలు, దేవుని వాక్యము ఇది నిజము, ఇది సత్యమైనది అని రూఢీపరచడానికి యేసు క్రీస్తు వారు మృత్యుంజయుడవ్వాల్సి వచ్చింది. ఆమేన్. ఆయన తిరిగి లేపాలి, ఆయన తిరిగి లేపబడాలి. ఎందుకంటే లేఖనాలు, దేవుని వచనాలు, దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు నిరర్ధకము కాకుండానట్లు యేసు క్రీస్తు లేపబడాల్సి వచ్చింది, తిరిగి లేపబడ్డం జరిగింది. దేవుని ప్రియులారా, దేవుని సంగమా ఆలకించండి. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రతి ప్రవచనము యేసు క్రీస్తునందు అది రూఢీపరచబోతున్నాడు. యేసు క్రీస్తులో దేవుడు ఎలాగైతే ఆయన జీవితంలో వాక్యము నెరవేరిందో మన జీవితంలో నిన్ను గురించినటువంటి దేవుని మాట, నిన్ను గురించినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు దిశ. ఆమేన్. యేసు క్రీస్తు లేపబడకపోతే ప్రవచనము వ్యర్థమై ఉండేది. కానీ దేవుని వాక్యములో శక్తి ఉంది అని, దేవుని ప్రవచనము అది మహిమ కలిగింది అని, అది నిజమైనది అని దేవుడు మన పట్ల రూఢీపరచడానికి దేవుడు తిరిగి లేచాడండి. ఆమేన్. తిరిగి లేపబడము అంటే ఆయన పునరుత్థానుడవ్వడము, తిరిగి మరలా జీవాన్ని పొందుకోవడము, మరలా రెస్టరేషన్ లోనికి నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు నడిపించాలని. ఆమేన్. రెండు విషయాలు దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోండి. యేసు క్రీస్తు లేపబడ్డాడు, యేసు క్రీస్తు మృత్యుంజయుడు అయ్యాడు. ఈ ప్రపంచ మానవాళికి దేవుడిచ్చేటువంటి సంకేతం ఏంటంటే ఈ బైబిలు గ్రంథములో దేవుడు చెప్పిన ఏ మాట, ఏ ప్రవచనము, ఏ వాగ్దానము అది నిరర్ధకము కాదు, నిరర్ధకము కాదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాగ్దానాలను మన పట్ల దేవుడు దాన్ని రూఢీపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ప్రవచన వాక్కులు నీ పట్ల, నా పట్ల దేవుడు అది నిజం చేస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడిన ఏ మాట అయినా కానివ్వండి, ఏ ప్రవచనమైనా కానివ్వండి, సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు కానివ్వండి, వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు కానివ్వండి, మరి పరిస్థితుల ద్వారా కానివ్వండి, ఇతరుల ద్వారా కానివ్వండి, దేవుడు ఏదైనా నిన్ను గురించి ఆయన మాట దేవుడు మాట్లాడితే అది నీ పట్ల దేవుడు రూఢీపరుస్తాడు. ఆమేన్. అది రూఢీపరుస్తాడు, దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఇది నిజము, ఇది ఖచ్చితము, ఇది జరుగుతుంది అని దేవుడు ఖచ్చితముగా అది జరుగును అని ఒక ఖచ్చితమైన సంకేతాన్ని, ఒక గుర్తును దేవుడిస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది. ఏమనంటే లేఖనముల ప్రకారము 3వ దినమున క్రీస్తు లేపబడెను. ఆమేన్. 3వ రోజు అని లేఖనాలు సెలవిచ్చినట్టుగానే, టైం మెన్షన్ చేసినట్టుగానే దేవుడు 3వ రోజున లేపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడిన ఏ మాట అయినను అది నిరర్థకము కానేరదు. అందుకే దేవుడు మరియమ్మతో అంటాడు, దేవుడు పలికిన మాట ఏది కూడా నిరర్థకము కానేరదు అని జ్ఞాపకము చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, దేవుడు నిన్ను గురించి మాట్లాడిన ఏ మాట అయినా ఈ పునరుత్థాన దినమున దేవుడు దాన్ని రూఢీపరుస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటిది అంటే దేవుని ప్రవచన వాక్కులు, దేవుని వాగ్దానములు, దేవుని మాటలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చు కాలములు వచ్చుచున్నవి.
నెరవేర్చే కాలాలు వస్తున్నాయి. ఇక రెండవది ఏంటిదంటే దేవుని మాట సెలవిస్తా ఉంది, యేసు 3వ దినమున లేపబడ్డాడు. 3వ దినమున లేపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు లేపబడడం అంటే మరలా జీవాన్ని పొందుకోవడము. కోల్పోయిన తన జీవాన్ని మరలా యేసు క్రీస్తు వారంట పొందుకున్నాడంట. యేసయ్య చెప్తాడు, నాకు ప్రాణము పెట్టుటకు అధికారము కలదు, తీసుకున్నటకు అధికారము కలదు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నువ్వు ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో, ఏది నీ జీవితములో అది కోల్పోయి నష్టపోయి బాధపడుతున్నావో మరలా తిరిగి రెస్టరేషన్ లోనికి, రిజరక్షన్ పవర్ లోనికి, పునరుత్థానం యొక్క శక్తి నీలోనికి దేవుడు ప్రవేశిస్తాడు. ఆమేన్. మరలా తిరిగి దేవుడు జీవాన్ని పొందుకున్నట్లుగా మరలా ఆయన తిరిగి లేచినటువంటి ఆ అనుభూతి ద్వారా, ఆ పునరుత్థాన శక్తి ద్వారా దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడు మరలా నీ యొక్క కుటుంబాలను కట్టబోతున్నాడు. విరిగిపోయిన భార్యాభర్తల కుటుంబాన్ని దేవుడు ఆయన పునరుత్థాన శక్తి ద్వారా కట్టబోతున్నాడు. తల్లి బిడ్డల మధ్యలో ఉన్న సంబంధము తెగిపోయి ఉందేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరలా మీ కుటుంబమును నేను కట్టబోతున్నాను. యేసు మరలా తిరిగి లేపబడను అన్నట్టుగా మరలా చెడిపోయిన మానుగా ఉన్నటువంటి, మోడుగా ఉన్నటువంటి నీ బ్రతుకును ప్రభువైన యేసు క్రీస్తు మరలా దేవుడు పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో నిన్ను రెస్టరేషన్ లోనికి, సమకూర్పులోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ పునరుత్థాన శక్తి ఏం చేస్తుందంటే చెడిపోయిన కుటుంబాలను, చెడిపోయిన బ్రతుకులను మరలా తిరిగి కడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుండి, ఏ స్థలములో నుండి నువ్వు దేవుని మాటలు వింటున్నావో, చెడిపోయిన నీ జీవితము, పాడైపోయిన నీ బ్రతుకు, మోడుబారిపోయిన నీ జీవితాన్ని మరలా దేవుడు పునరుత్థాన శక్తితో కట్టబోతున్నాడు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను, ప్రవచన వాక్కులను, వాగ్దానములను దేవుడు తన పునరుత్థాన బలముతో అది రూఢీపరచబోతున్నాడు. దేవుని ప్రవచన వాక్కులు నీ జీవితంలో నిశ్చయముగా అవి జరిగించబోతున్నాడు దేవుడు. యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము ఎలాగైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆ వాక్కును స్థిరపరిచాడో, నీ జీవితంలో దేవుడు తన నోటిలో నుంచి పలికిన మాట ఏది నిరర్ధకము కాకుండానట్లుగా తన పునరుత్థాన శక్తితో దేవుడు నీ జీవితంలో కార్యాలు చెయ్యబోతున్నాడు. విరిగిపోయి ఉన్న నీ బంధాలను దేవుడు మరలా కట్టబోతున్నాడు. అది భార్యాభర్తల బంధమే కావచ్చు, కుమారులు కూతుర్లు తల్లిదండ్రుల బంధమే కావచ్చు, అది ఏ బంధమైనా, కొడుకు తల్లి, కొడుకు కూతుర్ల బంధమైనా, నీ యొక్క ఆత్మీయ బంధమే అయినా, మరి ఏ బంధమైనా ప్రభువైన యేసు క్రీస్తు నామములో బంధాలు కట్టబడబోతున్నాయి. కుటుంబాలు పునరుత్థాన శక్తి ద్వారా మరలా కట్టబోతుంది. తెగిపోయిన నీ ఆత్మీయ బంధము దేవుడు మరలా కట్టబోతున్నాడు. దేవుని వాగ్దానాలు, దేవుని లేఖనాలన్నీ నీ జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఒక్కసారి ఈ మాట మనము చూసుకుందాం. యెషయా 55, 10, 11 రెండు మాటలు మనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. ఈ పునరుత్థాన దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే, ఈ పునరుత్థాన శక్తి, ఈ బలము నిన్ను ఏం చేస్తుందంటే, దేవుడు నిన్ను గురించి పలికిన ప్రవచనము, వాగ్దానములను ఆయన నిష్ఫలముగా చెయ్యకుండా ఆయన పంపిన కార్యమును జరిగించడానికి
అది నెరవేర్పులోనికి తీసుకువస్తుంది. యేసు క్రీస్తులో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నీ జీవితంలో ఈ పునరుత్థాన దినమున, ఈ పునరుత్థాన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా నిన్ను గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ, దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్చే కాలములు వచ్చుచున్నాయి. యేసులో నెరవేరునట్లు నీ జీవితంలో దేవుడు నెరవేర్చే కాలములు నీకు తీసుకొని రాబోతున్నాడు. దేవుని వాక్యము స్పష్టంగా చెప్పింది. 3వ దినము అంటే కాలము మెన్షన్ చేసింది, సమయము మెన్షన్ చేసినట్టుగా దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, నేను చెప్పిన మాటలు, నేను పలికిన మాటలు నెరవేర్చే కాలములు నీ జీవితంలోనికి రాబోతున్నాయి. హల్లెలూయా! నమ్మిన వారి జీవితంలో దేవుని ప్రవచనము స్థిరపరచబడుతుంది. దేవుడు సమకూర్పును, పునరుత్థానపు శక్తితో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. పునరుత్థాన శక్తి బలమును అనుభవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, నీ పునరుత్థాన దినమున నీ పునరుత్థాన శక్తిని మేము అనుభవించినట్లుగా నీ పునరుత్థానం యొక్క బలముతో ప్రభువా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. క్రీస్తు లేఖనముల ప్రకారము మరణించెను, సమాధి చేయబడ్డాడు. అయ్యా, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుడు నీ జీవితములో దేవుని ప్రవచనాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన మాట నీ జీవితంలో నిశ్చయముగా దేవుడు చెయ్యాలని ఆశపడుతా ఉన్నాడు. అయ్యా, మమ్మ గురించి చెప్పబడినటువంటి లేఖనాలన్నీ, వాగ్దానాలన్నీ, ప్రవచనాలన్నీ అవి జరుగునుగాక. అయ్యా, నీ పునరుత్థాన శక్తి బలము ద్వారా మా గురించి చెప్పబడిన ప్రతి ప్రవచన వాక్కును స్థిరపరిచి, రూఢీపరిచి, అయ్యా, సమకూర్పును దయచేసి నీ వాగ్దానం యొక్క సమృద్ధితో, మేళ్లతో, ఆశీర్వాదాలతో నింపి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.